తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి సరైన మార్గాలను ఎంపిక చేసుకోవాలి. విదేశాల్లో విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుని వెళ్ళడం మంచిది. దీనికి కారణం జ్ఞానాన్ని ప్రసాదించే గురువు ఇంట్లో రాహు ఉండడం. అధికారుల నుండి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉన్నత స్థాయిలో విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం ఆశించినంతగా ఉండదు. మీ యొక్క ప్రవర్తనతో కుటుంబంలోని వారి కొంతవరకు ఇబ్బంది పడవలసి ఉంటుంది. వృత్తిపరంగా స్థాన చలనాలు ఉన్నప్పటికీ మారకుండా ఉండడం మంచిది. మే నెల వరకు ఆర్థికపరంగా కొంతవరకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నదానాలు, సేవా కార్యక్రమంలో విరివిరిగా పనిచేస్తున్న వారికి అనుకూల కాలం. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ఏదైనా ఒక బుధవారం గోశాలలో దానంగా బియ్యం, గడ్డి దానం చేయడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో సేవ చేయడం, పాల్గొనడం కూడా మంచిదే. మెడికల్ రంగంలో ఉన్నవారు కూడా కొంతవరకు మీరు చేసే వృత్తుల్లో అందరూ చేసే సమయాల్లో కన్నా హార్డ్ వర్క్లో పనిచేసే సందర్భాలు రావచ్చు. దీనికి కారణం 6వ స్థానంలో ఉన్న రాహు. వ్యవసాయ సంబంధ విషయాలు బాగుంటాయి. విద్యా సంస్థలు నడుపుతున్న వారికి, పనిచేస్తున్న వారికి కూడా కొంతవరకు అపనిందలు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిశోధనల రంగంలో ఉన్నవారికి, అంతరిక్ష రంగంలో పనిచేసే వారికి అకౌంటెంట్లకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. నూతన గృహం తీసుకునే వారికి అనుకూల కాలం. ఈ రాశివారు ఈ సంవత్సరం ధన వ్యయం ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి రుద్రపాశుపత హోమం చేయడం, అలాగే శివుడికి ప్రతి సోమవారం నాడు అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.